హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోలో నేను కువైట్‌కొచ్చిన కొత్తలో ఎన్ని కష్టాలు పడ్డాను అన్నది చెప్తానండి. కువైట్‌కి మనము ఏం పనికైతే వచ్చామో అదే పని అయితే చేయాలని రూల్ అయితే లేదండి. వాళ్ళకి ఇష్టం వచ్చిన పని అయితే చెప్తారు. నేను వచ్చిన కొత్తలో అయితే క్లీన్ చేయడానికే వచ్చాను నేను. కానీ మా మామ అయితే నాతో వంట కూడా చేపిచ్చింది. నలుగురని చెప్పిందండి నాతో. కానీ మా ఇంట్లో 10 మంది అయితే ఉండారు. వచ్చిన కొత్తలోనే నాకు ఈ వాతావరణం సెట్ కాక ఫీవర్ గూడా వచ్చిందండి. ఇంకా చానా ఇబ్బందులైతే పడ్డాను నేనైతే. ఈ వాతావరణం సెట్ అవ్వక నాకు. నేనైతే అండి బాగా ఎండాకాలంలోనే వచ్చాను. ఇంకా ఎండలైతే విపరీతంగా అయితే ఉన్నాయండి నేనొచ్చిన కొత్తలో అయితే. ఇంకా దానికి తోడు అనగా ఏసీ అయితే ఎక్కువగా ఉండేది. ఇంకా బాడీ అయితే ఎక్కువ కూల్ అయిపోయి నాకైతే ఆరోగ్యం అయితే బాలేకుండా అయితే అయిపోయిందండి. ఈ వాతావరణం సెట్ కావడానికి కనీసము 3 మంత్స్ ఖచ్చితంగా అయితే పడుతుందండి మనకు ఇంటి దగ్గర నుంచి కువైట్‌కొచ్చినప్పుడు. నేనైతే క్లీన్ చేయడానికైతే వచ్చాను కదండీ! నైట్ వచ్చాను. మార్నింగ్ ఒక 2 అవర్స్, 3 అవర్స్ అలా రెస్ట్ తీసుకున్నానండి. తర్వాత అయితే నేను డ్యూటీలోకైతే వెళ్ళిపోయాను. వాళ్ళ భాష అర్థం కాక నాకు నేను చెప్పేది వాళ్ళకి అర్థం కాక చానా అంటే చానా కష్టాలైతే పడ్డానండి నేను. వచ్చిన కొత్తలో అయితే నేను క్లీన్ అయితే చేయడానికి వచ్చాను కాదా, మా మామ అయితే నన్ను వంట కూడా చేయమని చెప్పిందండి. నాకు రాదు. ఎలా చేయాలో ఏమో నాకు తెలియదు. చానా అంటే చానా కష్టపడ్డాను నేనైతే. నేనైతే వచ్చిన కొత్తలో అయితే పనైతే చేయలేకపోయానండి. 10 మంది ఉండారు. ఇంట్లో అయితే చేయలేకపోయాను. ఇంక నేను వంట అయితే చేయలేనని చెప్పాను. ఇంక మామ వచ్చేసి నన్ను టార్చర్ అయితే పెట్టడం స్టార్ట్ చేసిందండి. నాతో మాట్లాడుకోకుండా. ఇంక నేనేం పని చేసినా కూడా ఏంది ఇలా ఉంది? కిటికీలెక్కి తుడుసు, ఇంకా ఏసీలు తుడుసు, బయటొచ్చేసి డోర్‌లందు క్లీన్ చెయ్యి అని నన్నైతే టార్చర్ అయితే పెట్టడం స్టార్ట్ చేసింది. నేను ఉదయాన్నే వెళ్ళి మొత్తం క్లీన్ చేసేస్తానండి. ప్రతి ఒక్కటి క్లీన్ అయితే చేసేస్తాను. కానీ మామ మళ్ళీ వచ్చి "ఏంటి ఇలా చేశావే? ఏం బాగా చేయలేదని" చెప్పి మళ్ళీ రెండోసారయితే నన్ను మొత్తం క్లీన్ చేపిచ్చేదండి. ప్రతి ఒక్కటి ఏం పని చేసినా కూడా క్లీన్ చేయలేదు. ఏంది ఇలా ఉందని తిట్టడము, అలా నన్నైతే టార్చర్ అయితే చేసిందండి మామ అయితే. మనము కువైట్‌కొచ్చిన తర్వాత కువైట్ వాళ్ళు ఏం చెప్తే అది ఖచ్చితంగా మనము చేయాలి. ఒకవేళ మనం వాళ్ళకు ఎదురు తిరిగితే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారండి. మనం వాళ్ళు చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వాళ్ళకు నేను ఇది చేయను అని చెప్పకూడదు. అలాగే నేను వచ్చిన కొత్తలో నేను అన్నం చేయను అనిన దానికి నన్ను ఒక నెల అంతా చానా ఇబ్బంది అయితే పెట్టేసిందండి. నేనింకా మామ పెట్టే టార్చర్ నేను తట్టుకోలేక నేను చిన్నగా చేస్తాను, నువ్వు నేర్పి అని చెప్పానండి మామకైతే నేను. నేనైతే 2 అంతస్తులైతే క్లీన్ చేయాలి. నేనొక్కదాన్నే పని మనిషినండి. ఇంకొక మనిషి కూడా లేదు. 2 అంతస్తులు నేను క్లీన్ చేసి వచ్చి, మళ్ళీ అన్నానికి మొత్తం అన్నీ కట్ చేసి పెట్టేసి, 12 గంటలకైతే మా మామ అయితే వస్తుంది అన్నం చేయడానికి. అంతవరకైతే మా మామ నిద్రపోతూ ఉంటుందండి. వచ్చి అప్పుడు చేస్తుంది. మా మామ చేసేది నేను చూస్తూ కొన్ని కొన్ని నేర్చుకున్నానండి నేను. మొత్తం ఇప్పుడైతే నేను మొత్తం అన్నీ నేర్చేసుకున్నాను. ఇంకా అన్నం ఉడికే టైంలో అయితే వాషింగ్ మిషన్‌లో గుడ్డలు ఉతుక్కుంటానండి. గుడ్డలు ఉతికేసిన తర్వాత నేను మొత్తం అన్నీ తీసేసి ఐరన్ అయితే చేసేయాలి కువైట్ వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు నిద్రపోయిన తర్వాత అందరూ అయితే వచ్చి హాల్‌లో కూర్చుంటారు. మొత్తం రూములన్నీ క్లీన్ చేసేయాలి. ఇంకా ఏమన్నా తినేసింటే ఉంటే అవన్నీ తీసుకొని వెళ్ళి క్లీన్ చేసేయాలి పాత్రలు. నేనైతే కువైట్‌కి క్లీనింగ్ అని చెప్పి వచ్చి ఇక్కడికొచ్చిన తర్వాత నాతో అయితే వంట కూడా చేయిచ్చిందండి మామ అయితే. నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నలుగురు చిన్న పిల్లోలని చెప్పారండి. ఇక్కడికొచ్చిన తర్వాత మా బాబాకొచ్చేసి 10 మందయితే పిల్లోళ్ళైతే ఉండారు. ఇంకా వాళ్ళిద్దరు భార్యాభర్తలు మొత్తం కలించి 12 మందయితే ఉండారు. ఇంక వాళ్ళందరికీ నేను 2 ఏండ్లయితే చేశానండి. మొత్తం నేనొక్కదాన్నే మొత్తం అందరికీ చేశాను పనైతే. చాలా అంటే చాలా కష్టపడ్డానండి నేను 2 ఏండ్లు. ఒక్కదాన్నే ఏం పని చెప్పినా గూడా చేసుకుంటూ
ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డాను. ఇంకా తర్వాత 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత మా బావ వాళ్ళ కొడుకులదైతే పెళ్ళైతే పెట్టుకున్నారు. మళ్ళీ వచ్చేసి వేరే పని మనిషినైతే తీసుకొచ్చారండి క్లీనింగ్‌కు. ఇప్పుడైతే నేను పూర్తిగా వంటే చేస్తాను. క్లీన్ అయితే చేయనండి. వంట రూమ్‌లో ఏమేం చేయాలో మొత్తం అన్నీ చేసుకుంటాను నేనే. రాత్రికి, మధ్యాహ్నానికి, పొద్దున్నే వాళ్ళు తినేదానికి ప్రతి ఒక్కటి చేసైతే పెడతాను. ఏమన్నా ఉంటే మొత్తం కడిగేసుకుంటాను. వంట రూమ్ క్లీన్ అయితే చేసుకుంటాను ఇప్పుడు. ఇంకా అప్పుడు ఎంత కష్టం ఉన్నిందో ఇప్పుడు కూడా అంతే కష్టమండి నాకైతే. కిచెన్‌లో చేయడం చాలా ఈజీ అనుకుంటారండి. కిచెన్‌లోనే పని ఎక్కువగా ఉంటుంది. బయట పనైతే కొద్దిసేపు చేసి వచ్చి కూర్చోవచ్చండి. కానీ వంట రూమ్‌లో అయితే అలా కాదు. 10 మంది ఉంటే 10 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అయితే పెట్టాలి. మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎవరికి నచ్చిన వంట అయితే చేయాలి. ఇప్పుడు చూడండి అన్నం అయితే చేశాను నేను. కానీ మా బావకు సెపరేట్‌గా అయితే మళ్ళీ చేపలైతే చేస్తున్నాను ఒక్కనికే. అలా ఎవరికి ఇష్టం వచ్చిన వంటలైతే వాళ్ళకైతే చేసి పెట్టాలి. కువైట్‌కొచ్చిన తర్వాత చాలా కష్టమైతే ఉంటుందండి. నేను వచ్చిన కొత్తలో అయితే ఎంత కష్టపడ్డానో అంత కష్టపడ్డాను నేను. ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయండి. చేయలేక తిరిగి ఇంటికి గూడా ఎళ్ళిపోవాలి అనుకున్నాను నేనైతే. అదే అండి.